గారు చాలా భయపడుతూ ఉంటాడని చాలా కామెంట్స్ మనం చూస్తుంటాం. కానీ ఆయన ఆ విధంగా ఉండడానికి కూడా ఒక కారణం ఉంది. ఆయన రాజకీయ నైపథ్యం, ఆయన రాష్ట్రం మీద ఉండేటువంటి ఆయనకు ఉండేటువంటి అవగాహన, ఆయన కార్యక్రమాలు, ఆయన విజన్. ముఖ్యంగా ఏదో వచ్చామా దోచుకున్నామా వెళ్ళిపోయామా అని అనుకునే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు కాదు కదా ఆయన. ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి దిగిపోయే రోజు వరకు ఆయన పనిచేస్తూనే ఉంటాడు. ఆయన రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలి, ఏ సమీక్షలు చేయాలి, ఎలా సమీక్షలు చేయాలి, ఉద్యోగస్తులను ఎలా నిద్రపోనీయకుండా చేయాలి, ఎవరిని పోనీయకుండా ఆయన నిద్రపోకుండా పని చేయడం ఒకటే తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారికి. మరి ఆయన అంత కష్టపడి పెట్టుబడులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు మొదలెట్టిన తర్వాత ఇట్లా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మళ్ళీ వచ్చి దాన్ని నాశనం చేసేస్తే ఎవరికైనా బాధే. కాబట్టి ఆ సందర్భంగానే ఆయన జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేయాలి అని ఆయన అనడంలో ఎటువంటి అదే చెప్పాడు. ఇప్పుడు రాష్ట్రానికి పోలవరం అవసరం, అదే చెప్తున్నాడు. రాష్ట్రానికి దాని అవసరం, అదే చెప్తున్నాడు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన అవసరం, అదే చెప్తున్నాడు. సంక్షేమ పథకాలు అవసరం, అదే చెప్తున్నాడు. ఆయన అభివృద్ధి గురించే చెప్తూ అభివృద్ధిని ఆటంకపరిచేటువంటి ఆటంకవాదుల గురించి కూడా చెప్పాడు. అదే రాజకీయంగా అనుకుంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఉన్నంత వరకు ఆ పని జరగదు.